కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధానికి రెక్కలు కట్టి ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నిజంగా సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్నీ, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేల్చింది. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో